నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లేస్. నేను శ్రీలత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాజ్ బంజారాకు జీహెచ్ఎంసీ షాక్, పన్ను కట్టలేదని హోటల్ సీజ్. ఈసీ కన్నా జగన్ గొప్ప కాదు, వైసీపీ చీఫ్ పై సీఎం చంద్రబాబు ఫైర్. మ్యూజికల్ నైట్ కు ఎన్నికల కోడ్ అడ్డు రాలేదా, సీఎం చంద్రబాబుకి జగన్ కౌంటర్. సోనియా గాంధీకి అస్వస్థత, ఢిల్లీ గంగారాం ఆసుపత్రిలో చికిత్స. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ కు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. గత 2 ఏళ్లుగా పన్నులు చెల్లించని కారణంగా అధికారులు ఈ రిచెస్ట్ హోటల్ ను సీజ్ చేశారు. అయితే పన్నులు చెల్లించాలంటూ గతంలోనే పలుమార్లు నోటీసులు ఇచ్చారు అధికారులు. కానీ హోటల్ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో జీహెచ్ఎంసీ అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. తాజాగా తాజ్ బంజారా హోటల్ ను సీజ్ చేశారు. కాగా 1,47,00,000 రూపాయల ట్రాన్స్ పెండింగ్ లో ఉంచారని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే 5 సార్లు నోటీసులు ఇచ్చామని స్పందించకపోవడంతోనే తాజ్ హోటల్ ను సీజ్ చేశామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలోనే కాదు, దేశవ్యాప్తంగా తాజ్ బంజారా హోటల్ కు మంచి పేరు ఉంది. ఎంతో ఫేమస్. పెద్ద పెద్ద ప్రముఖులు, వ్యాపారవేత్తలు హైదరాబాద్ వచ్చినప్పుడు తాజ్ బంజారాలోనే స్టే చేస్తూ ఉంటారు. క్రికెటర్లు కూడా ఎప్పుడు వచ్చినా ఇక్కడే బస చేస్తారు. ఇతర కీలక రాజకీయ నేతలు హైదరాబాద్ వస్తే తాజ్ బంజారాలోనే నిద్ర చేస్తుంటారు. పార్టీ సమావేశాలకు కూడా తాజ్ బంజారా అనుకూలంగా ఉంటుంది. దాంతో ముఖ్యమైన నేతలతో సమావేశాలుంటే ఇక్కడ నిర్వహించేందుకే మొగ్గు చూపుతారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. ఏదైతే జిహెచ్ఎంసీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ సందర్భంగా అన్ని ఏదైతే పెండింగ్ ఉన్నాయో ట్యాక్స్ అన్ని కూడా వసూలు చేసేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నది. దాంట్లో గత 2 సంవత్సరాల నుంచి కూడా ట్యాక్సెస్ కట్టకుండా పెండింగ్ ఉంచినటువంటి తాజ్ బంజారా, ముఖ్యంగా ఇది హైదరాబాద్ లోనే అతి ముఖ్యమైనటువంటి హోటల్ గా చెప్పుకోవచ్చు. స్టార్ హోటల్స్ కి తీసుకునే విధంగా ఉన్నటువంటి తాజ్ బంజారా ప్రముఖులు ఎవరు వచ్చినా కానీ హైదరాబాద్ కి అక్కడే ఉంటారు ఖచ్చితంగా. అక్కడ ఉండడం, స్టే చేయడం కూడా స్టేటస్ సింబల్ గా ఫీల్ అయ్యేటువంటి ఈ రోజులలో గత 2 సంవత్సరాలుగా ట్యాక్స్ పే చేయకుండా సుమారు 1,47,00,000 రూపాయలు పెండింగ్ ఉండడం వల్ల జిహెచ్ఎంసీ అధికారులు దానికి నోటీస్ ఇవ్వడం జరిగింది తాజ్ బంజారాకు. ఇది హోటల్ యాజమాన్యానికి మాత్రము షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. జిహెచ్ఎంసీ ఏదైతే ట్యాక్స్ కట్టని వారి మీద ఉక్కు పాదం మోపుతుందని చెప్పవచ్చు. ఈ ట్యాక్స్ కట్టకపోతే కనుక ఖచ్చితంగా సీజ్ చేస్తామని చెప్పేసి జిహెచ్ఎంసీ చెప్పారు. ఖచ్చితంగా వీరు 5 సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి నోటీసులకు స్పందించకపోవడం వల్లనే తాజ్ బంజారా హోటల్ ని సీజ్ చేశామని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులు చెప్పడం జరిగింది. ఏదైతే తాజ్ బంజారా హోటల్ మనకు
హైదరాబాద్ లోనే కాదు దేశంలోనే అతి ప్రాముఖ్యమైనటువంటి హోటల్ గా మనం చెప్పవచ్చు. చాలా అతిపెద్ద హోటల్ అయినటువంటి తాజ్ బంజారాకు ట్యాక్స్ చెల్లించకపోవడం అనేది వారికి చాలా చిన్న విషయం. 1,40,00,000 రూపాయలు ట్యాక్స్ చెల్లించడం అనేది చాలా చిన్న విషయం. అయినప్పటికీ వారు దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల జిహెచ్ఎంసీ అధికారులు వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులకు స్పందించకపోవడం వల్లనే ఈ రోజు వారు తాజ్ బంజారా హోటల్ కి సీజ్ చేయడం జరిగింది అని చెప్పవచ్చు. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్ అయ్యారు. జగన్ గుంటూరు పర్యటన వివాదంపై ఆయన స్పందించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఎన్నికల సంఘం ఆదేశాలను కూడా పట్టించుకోకుండా జగన్ గుంటూరు వెళ్లడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. ఎన్నికల నియమావళిని జగన్ ఉల్లంఘించారని పేర్కొన్నారు. పోలీసులు కూడా గుంటూరు మిర్చి యార్డుకు రావద్దని జగన్ కు చెప్పారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఎన్నికల సంఘం కంటే జగన్ ఏమీ గొప్పవారు కాదన్నారు. మిర్చి రైతులకు మద్దతు ధర విషయంపై సీఎం చంద్రబాబు ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు. ఇక వ్యాపారులు మార్కెట్ కమిటీ ప్రతినిధులతో మాట్లాడి వివిధ ధరల పతనానికి గల కారణాలను తెలుసుకుంటామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఎలక్షన్ జరిగేటప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, మీరు రావడానికి వీలు లేదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత దాన్ని వైలేట్ చేసి వెళ్ళడం, వైలేట్ చేసి వెళ్ళి మార్కెట్ కమిటీలు ఇవన్నీ చేయడం, చేసిన తర్వాత మళ్ళీ పోయి మాకు సెక్యూరిటీ ఇవ్వలేదని కంప్లైంట్ చేయడం. అంటే మీరు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా సెక్యూరిటీ ఇవ్వాలంటే కరెక్ట్ కాదు. కేంద్రం రక్షణ దిస్ ఈజ్ వేర్ నేను అనేది అంటే ఎప్పుడు కూడా రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులం ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలి. ప్రజాస్వామ్యంగా ప్రవర్తించకుండా హై హ్యాండెడ్గా రౌడీజాలు చేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఒకసారి నేను అడుగుతున్న, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ చెప్పింది, నేను చెప్పలా. ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కాదు, స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. అది అన్ని రాజకీయ పార్టీలను రెగ్యులేట్ చేసే వ్యవస్థ. వాళ్ళ మీద నమ్మకం ఉంటే మీరు పోకుండా అవాయిడ్ చేయాలి. మీరు వెళ్ళినప్పుడు అది ఇల్లీగల్ అవుతుంది. మీరు ఇల్లీగల్ యాక్టివిటీకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం ఎక్కడన్నా మనం చూసామా? మీరు అడగడం ఏంటి? నువ్వు పోయిందే హై హ్యాండెడ్గా ఇల్లీగల్ యాక్టివిటీ చేసినప్పుడు నాకు పోలీసులు కూడా రావాలన్నా వెనకాలంటే రేపు రాబోయే రోజు నువ్వు నేరాలు చేస్తానంటే పోలీసులు చూస్తూ మీ దగ్గర రావాలన్నా? ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు. ఇది నాకు సంబంధించిన విషయం కాదు, ఎన్నికల కమిషన్ విషయం. కానీ వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యాన్ని చాలా చూశాను. ఇలాంటి రాజకీయ నాయకుల్ని, ఇలాంటి రాజకీయ పార్టీలను ఎప్పుడు చూడలేదు. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ మిర్చి రైతులను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు లేఖ నేపథ్యంలో కేంద్ర చర్యలకు సిద్ధమైంది. మిర్చి రైతులకు చేయూతపై కేంద్ర వ్యవసాయ శాఖ సమావేశమైంది. ఏపీ మిర్చి ఎగుమతికి ఉన్న అవకాశాలపై చర్చించినట్టు తెలుస్తుంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. అయితే ఇందులో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏపీ మిర్చి రైతులను ఆదుకోవాలని కోరినట్లు చెప్పారు. ఈ మేరకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు చేశారు. రైతు కోసం గత వైసీపీ ప్రభుత్వం సృష్టించిన వ్యవస్థలను మొత్తం చంద్రబాబు నిర్వీర్యం చేశారన్నారు. ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వానికి జగన్ కొన్ని ప్రశ్నలు సంధించారు. మిర్చి రైతులకు బాసటగా వెళ్లినందుకు తమపై కేసులు పెట్టారని, మరి ఫిబ్రవరి 15న చంద్రబాబు పాల్గొన్న మ్యూజికల్ నైట్ కు ఎన్నికల కోడ్ అడ్డు రాలేదా అంటూ జగన్ ప్రశ్నించారు. కాగా ఇటీవల జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. మిర్చి ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన చేశారు. దాంతో ఆయన అక్కడికి వెళ్లి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని పోలీసులు చెప్పినా వినకుండా జగన్ మిర్చి యార్డుకు వెళ్లారని పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఇదే విషయంపై ఎక్స్ లో స్పందించిన జగన్ సీఎం చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ మరోసారి ఆసుపత్రిలో చేరారు. గురువారం స్వల్ప అస్వస్థతకు గురైన సోనియా గాంధీని కుటుంబ సభ్యులు న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆవిడ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. సోనియా గాంధీకి కడుపులో నొప్పి రావడంతో గురువారం ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, సాధారణ వైద్య పరీక్షలు చేసినట్లు ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. శుక్రవారం సాయంత్రం వరకు ఆమెను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ఆసుపత్రిలో చేరడంతో పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఇక వైద్యులు ఆమెకు ఎలాంటి అపాయం లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా గతంలో కూడా సోనియా గాంధీ పలుమార్లు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందిన తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం సోనియా గాంధీ వయసు 78 ఏళ్లు. కాగా గతంలో క్యాన్సర్ బారిన పడ్డ ఆమె కోలుకున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో డివిజన్ స్థాయి శిక్షణ తరగతుల కార్యక్రమం జరిగింది. ఈ ప్రోగ్రాం కు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు హాజరయ్యారు. 10వ తరగతి పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన అన్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించినా కఠిన చర్యలు తప్పవని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇక అన్ని పరీక్షా కేంద్రాల్లో తాగునీటి మంచి సదుపాయాలు కల్పించాలని బాలాజీరావు సూచించారు. శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా ఈరోజు అంటే 20th ఆత్మకూరులో, 21st నెల్లూరులో, 22nd కావలి మరియు కందుకూరులలో డివిజన్ వారీగా చీఫ్ సూపరింటెండెంట్లు అలానే డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ తోటి మనం మీటింగ్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ అరేంజ్మెంట్స్లో ముఖ్యంగా ప్రధాన ఉద్దేశం ఏంటంటే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ని పకడ్బందీగా నిర్వహించడానికి అవసరమైనటువంటి శిక్షణా కార్యక్రమంలో వివరంగా విషయ నిపుణులు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఎగ్జామినేషన్కు ముందు, పరీక్ష జరిగేటప్పుడు, పోస్ట్ ఎగ్జామినేషన్కు సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలని చీఫ్ సూపరింటెండెంట్లకి, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కి తెలియజేయడం అనేది ఈ డివిజన్ల శిక్షణా కార్యక్రమాల యొక్క ప్రధాన ఉద్దేశము. అంతేకాకుండా మన జిల్లాలో సుమారు 33,000 మంది చిన్నారులు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. వారు వారి జీవితంలో మొదటిసారి ఈ పరీక్షలు రాస్తున్నారు కాబట్టి చిన్నారులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కటి వాతావరణంలో, ఆహ్లాదకర వాతావరణంలో వారు పరీక్షలు రాసేందుకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ తగు చర్యలు గైకొనవలసినటువంటి అవసరం ఉంది. కర్ణాటక కొప్పల్ జిల్లాలోని తుంగభద్ర నదిలో హైదరాబాద్కు చెందిన యువ వైద్యురాలు అనన్య దూకి మృతి చెందింది. విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. తుంగభద్ర నదిలో ఈత కొట్టేందుకు దూకినప్పుడు ప్రమాదవశత్తు మరణించింది అనన్య. బుధవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. ఆమె నదిలో దూకుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనన్య మృతదేహాన్ని బయటకు తీసేందుకు సమయం పట్టింది. గురువారం సాయంత్రం డెడ్ బాడీ లభ్యమైనట్లు చెప్పారు పోలీసులు. తాజాగా కుత్బుల్లాపూర్ దూలపల్లిలోని అశోక్ విల్లాస్లో ఆమె నివాసానికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. తిరుమలలోని ఆర్టీసీ కాలనీ స్వరాగ్ శ్మశాన వాటికలో అనన్య అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా వైద్యురాలు అనన్య అకాల మరణంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఓ ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలో పిల్లలు ప్లే జోన్ ప్రారంభించారు సిపి అవినాష్ మహంతి. జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వడానికి వచ్చేవారి పిల్లలకు ఈ ప్లే జోన్ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. వచ్చే రోజుల్లో ఇలాంటి జోన్లను మరిన్ని పోలీస్ స్టేషన్లో ఏర్పాట్లు చేస్తామని చెప్పారు సిపి అవినాష్ మహంతి. ఇక్కడ చూడండి అమ్మా సిఆర్ వరంగల్ వాసవి కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యపై భర్త కిరాతకంగా దాడి చేశాడు. వరంగల్ ఉర్సు కరీంబాద్ కి చెందిన చంద్రశేఖర్ కు వాసవి కాలనీకి చెందిన పల్లవికి గత 2 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. తరచూ వీరి మధ్య గొడవలు జరుగుతూ ఉన్న ఈ క్రమంలో గురువారం సాయంత్రం వాసవి కాలనీలో తల్లి ఇంటి వద్ద ఉన్న పల్లవి వద్దకు వచ్చి భర్త చంద్రశేఖర్ దాడికి పాల్పడ్డాడు. మటన్ కొట్టే కత్తితో నరికాడు. అతన్ని అడ్డుకునేందుకు పల్లవి తల్లి అనిత ప్రయత్నించింది. ఆమెపై కూడా దాడి చేశాడని పల్లవి తల్లి అనిత పేర్కొంది. తమ కూతురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంది. 2 సంవత్సరాలు అయితే బాబున్నాడు, 2 సంవత్సరాలు బాబున్నాడు. పంచాయతీ కేసు పెట్టినాం. గిట్టిన కొట్టు చిట్టి పెడతాను. నేను బోనాను అన్నది ఆమె. నేను బోనానని 6 నెలల టైం ఇచ్చిండ్రు. ఈ వాటికి 6 నెలలు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి ఫోన్ వస్తుంది. ఇక అటో ఇటో మారినాక దోల్దంతి అని అనుకున్నా. నేను డ్యూటీ పెట్టిస్తానని కూడా ఎంజంలో చుట్టూ తిరిగినాం. పైసలు కూడా పెట్టినాం. ఇక వాడు ఎగబెట్టి పోగానే నా బిడ్డ ఎక్కింది. ఇక డ్యూటీ చేయబట్టి 2 నెలలు అవుతుంది. అయ్యా మాట్లాడుకుంటా లోపలికి వచ్చిండు. మొన్న ఒక రోజు వచ్చిండు. పిల్లగాడిని ఇవ్వమంటే 2 సార్లు వచ్చిండు. పిల్లగాడిని ఇవ్వమన్నాడు. ఆ పిల్లగాడు పోతలేడు. ఇట్లా అంటాడు. అంటే వాడు అత్తలేడు, భయపడతాడు. రాడు అని ఏమన్నది. నువ్వు డ్యూటీ కాడ పెట్టిన పైసలు అడుకొని పోయినావు, కూరగాని ఇవి ఎత్తుకొని నీకు భార్య కావాలంటే నువ్వు ఇట్లా చేస్తావా, ఇట్లా మోసం చేస్తావా, నేను రూపాయి అడుగుతలేను, నా బతుకు నేను బతుకుతాను, నా జోలికి రాకు అన్నది. అన్నోళ్ళు పోయిండు. మళ్ళీ మాట కూడా మాట్లాడలేదు. లోపలికి వచ్చిండు. పాలిస్తాను ఆమె పిల్లగానికి. పాలిస్తానే మెడల మీదకెళ్ళి కథం వేసిండు. శ్రీకాళహస్తీశ్వర మహాశివరాత్రి ఉత్సవాలు భక్త కన్నప్ప ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. మహాశివరాత్రి ఉత్సవాలు శ్రీకాళహస్తి సర్వంగా సుందరంగా ముస్తాబైంది. ప్రధాన ఆలయాన్ని వివిధ దీపాలతో రంగవల్లులతో అలంకరించి గోపురాలకు కొత్త రంగులు అద్దారు. ఆలయ పరిసరాలు మొత్తం కలకలలాడుతున్నాయి. భక్త కన్నప్ప రామసేతు వంతెన పట్టణ వ్యాప్తంగా చేసిన విద్యుత్ దీపాలంకరణలు ఆకట్టుకుంటున్నాయి. రథాలు పుష్కరిణిలో తెప్పలను రంగులతో చేశారు. 14 రోజులు జరిగే శివరాత్రి ఉత్సవాల్లో ప్రథమంగా కన్నప్ప ధ్వజారోహణ జరగనుంది. హస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు మాఘ బహుళ అష్టమి నుంచి కూడా మహాశివరాత్రి బ్రహ్మోత్సవములు అత్యంత వైభవోపేతంగా 13 రోజుల పాటు నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా కూడా మొట్టమొదటిగా కూడా ఈరోజు ప్రదోషకాలం మందు శ్రీ భక్త కన్నప్ప స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ భక్త కన్నప్ప అనేవాడు పూర్వజన్మలో అర్జునుడు శాప వలన బోయవాడిగా జన్మించి స్వామివారికి నేత్రదానం చేసి ముక్తి పొందినాడు. కాబట్టి ఈ క్షేత్రంలో భక్తికి ప్రాధాన్యత ఎక్కువ. స్వామివారికి ప్రతి నిత్యం కూడా జరిగే కైంకర్యాలకు మొట్టమొదటిగా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం లక్ష్మీపురంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. విగ్రహ ప్రతిష్ఠకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు హాజరయ్యారు. విగ్రహ ప్రతిష్ఠ తర్వాత ఎమ్మెల్యే మద్దిపాటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభయాంజనేయుడికి కృపా కటాక్షాలతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. కూటమి ప్రభుత్వంలో గోపాలపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నట్లు ఎమ్మెల్యే మద్దిపాటి తెలిపారు.
చేస్తుంది. అందరూ ఆంజనేయ బొట్టు పెట్టుకోండి. కుంకుమ అనేది ఆంజనేయ బొట్టు పెట్టుకోండి. అక్కడ కొట్టేయండి. అలా కొట్టేయండి. అంటే మీరు భవిష్యత్తులో ఏదైనా టెంట్లు వేసుకున్నా ఏదైనా కార్యక్రమం చేస్తున్నా సార్ కొంచెం సార్ కొంచెం ఓకే సార్ అలా తీద్దాం. మళ్ళీ తీద్దాం బ్రో. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.